హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ లల్లీ డైరీస్. ఇలా సగం కోటింగ్ పోయిన నాన్ స్టిక్ ప్యాన్లో వంట చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే నేను స్టీల్ కడాయిని తీసుకున్నాను. స్టీల్ పాత్రలు కొనేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది స్టీల్ కడాయి అనేది మందంగా ఉండాలి, అంతేకాకుండా బరువుగా కూడా ఉండాలి. దాంతో పాటు పాత్ర అడుగు భాగం అనేది మందంగా ఉండాలి. అప్పుడే మనం వంట చేసేటప్పుడు కూర అనేది మాడిపోకుండా ఉంటుంది. స్టీల్ పాత్రలు తుప్పు పట్టకుండా ఎప్పటికీ పాడవకుండా ఉంటాయి. ఇవి యూజ్ చేయడం చాలా మంచిది. స్టీల్ పాత్రలో వంట చేయటం వల్ల పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. నేను సుమిత్ బ్రాండ్ నుంచి కడాయి తీసుకున్నాను. దీనికి గ్లాస్ లిడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సైడ్ హ్యాండిల్స్ కూడా స్టీల్ తోటే ఇచ్చారు, ప్లాస్టిక్ది కాకుండా. దీని కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్స్ అనమాట. అంతేకాకుండా ఇది చాలా బరువుగా కూడా ఉన్నది. కడాయి బేస్ అనేది ఇండక్షన్ బేస్ ఇచ్చారు, అంటే మనం గ్యాస్ స్టవ్ పైన కుక్ చేసుకోవచ్చు, ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన కూడా కుక్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది కడాయి అనేది. స్టీల్ పాత్రలో వండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే స్టీల్లో కుక్ చేయడం వల్ల వంట త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. అంతేకాకుండా తక్కువ ఆయిల్ వేసి వండుకోవచ్చు, ఈజీగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం క్లీన్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.